గ్రామాల్లో రైతుల సమస్యల పట్ల అలసత్వం వహించిన వారికి పనిచేయడానికి డబ్బులు డిమాండ్ చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా అధికారులు పనిచేయాలని ఎమ్మెల్యే అన్నారు. తమ ఫోన్లో పనులు ప్రగతి ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని తెలిపారు. ఎవరి నుంచి తమకు ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జడ్పీటీవీ ముత్యాల ఆంజనేయులు, చాపల రమేష్, ఎంపీడీఓ, పలు గ్రామాల ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు. రోజు దేశవ్యాప్తంగా చేసుకునే ఈ పండగని మరి ఎన్ని రోజులు ఉండేది ఈ ఒక్కరోజు ఇక్కడ మనం మాట్లాడుకున్నదంతా కూడా మరి మీరంతా కూడా విలేజెస్లో ఉన్నటువంటి పేద ప్రజలందరి దగ్గర, రైతుల దగ్గర డిస్కస్ చేసి ప్రభుత్వం చేసి మంచి పనుల్ని తీసుకెళ్ళండి. అదేవిధంగా ప్రభుత్వం చెడ్డ పని చేస్తే మీరు అడగండి. ఇక్కడ ప్రభుత్వంలో విధానాలు బాగోకపోతే కూడా మీరు మాట్లాడే హక్కు మీకు ఉంది. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఏదైతే మనకి అంబేద్కర్ గారు ఇచ్చిన స్వేచ్ఛని మనం వాడుకుందాం. ఇక్కడ మీరు పడి ఇబ్బందులు కూడా తెలియజేయచ్చు. సార్ మా ఊర్లో చాలా ఇబ్బంది పడుతున్నాం, పలానా సమస్య ఉందంటే ఆ సమస్య పరిష్కార దిశగా మనం చేసుకోవడమే పంచాయతీ వ్యవస్థలో మీ నుంచి వచ్చినటువంటి అర్జీలు స్వీకరించి దాన్ని ప్రభుత్వంలో చట్టంలో చేసి చట్టసభలు చేసి బాధ్యతను కూడా మనకు ఉంది. కాబట్టి మీ యొక్క ఇబ్బందులు కూడా తెలియజేయండి. అధికారులందరితో కలిసి వాళ్ళ శానిటేషన్లో ప్రతిరోజు కూడా మన గవర్నమెంట్ ఆఫీస్కి 2047 విజన్కి మన నోడల్ ఆఫీసర్గా మన మల్లికార్జున గారు ఉన్నారు. అదేవిధంగా మన దగ్గర స్టాఫ్కి కానీ మీరు తెలియజేయండి. ఖచ్చితంగా మీ గ్రామాల్లో జరిగే పనులన్నీ కూడా నా వాట్సాప్లో ప్రతిరోజు శానిటేషన్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఏ గ్రామంలో జరగకపోయినా మీకు ఇమీడియట్గా మేము కాల్ చేస్తాం. అది మీరు అన్నీ క్లియర్ చేయవలసింది కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మీకు వచ్చి సమస్యలన్నీ కూడా మరింత బాధ్యతగా వ్యవహరించండి. ఎవరు రైతులు అయితే చిరాపడడం కానీ, ఆన్లైన్ చేయాలని డబ్బులు అడగడం కానీ, పశువుల కోసం ఇబ్బంది పడే వాళ్ళు రైతులను కానీ, పశువుల మీద ఆధారపడిపోతే రైతులను కానీ ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలనేది మీ యొక్క గైడెన్స్ కూడా మేము కోరుతూ ఉన్నాం. మీతో నేను ఎవ్రీ 15 days కూడా టచ్లో ఉంటాను. మరి ఎండిఓ గారికి, అదేవిధంగా మల్లికార్జున గారికి, ఎంఆర్ఓ గారికి కూడా చెప్తున్నాం. ఎవ్రీ 15 days సెక్రటరీస్ అందరితో మీటింగ్ పెట్టి ఆ గ్రామంలో సమస్యలు తెప్పాలి, ఆ గ్రామంలో ఉన్న సమస్యలు మనం తీర్చాలి. ఈ విధంగా మరి అంతా సహకరిస్తానని ఆశిస్తూ ఈరోజు ఏదైతే మీకు ప్రమోషన్లు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి మీ అందరినీ గుర్తి ఎరిగి మీకు మంచి చేశారో ఆయన కూడా మీరు కృతజ్ఞతగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులన్నీ కూడా మరొకసారి స్మరించుకుని మీరు అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్.